హలో అండ్ వెల్కమ్ టు లెర్నింగ్ విత్ శ్రీనాథ్. ఈరోజు మనం ఈనాడు ఎడిటోరియల్ డిస్కస్ చేసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా పిండి దినం నేడు జాతీయ పర్యాటక దినం అని చెప్పేసి ఎడిటోరియల్ ఇచ్చిండు. దీని గురించి మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. అలాగే ఒక మోడల్ క్వశ్చన్ ఇద్దాం, దానికి మీరు ఆన్సర్ రాసి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయండి. మనం ఇప్పుడు ఈ ఎడిటోరియల్ని డిస్కస్ చేసుకున్నట్లయితే దీంట్లో మన రైటర్ ఏం చెప్తుందంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయటంలో పర్యాటక రంగం అనేది ఒక కీలకమైన పాత్రను పోషిస్తుందని చెప్తున్నానమాట. మన దేశంలో విభిన్న మతాలు, సంస్కృతులు, వారసత్వాలు ఇలా ఉండడం వల్ల పర్యాటకానికి భారతదేశం ఒక పట్టుకొమ్మలా తయారైందని చెప్పేసి ఎడిటోరియల్లో మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే మన దేశంలో పర్యాటక రంగం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే 2019లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తన నివేదికలో పర్యాటక పోటీలో మన దేశం 34వ స్థానాన్ని పొందిందన్నమాట. దీన్ని మరింతగా పొందుపరచడానికి అలాగే మెరుగుపరచడానికి ప్రభుత్వం వివిధ కృషి చేయడానికి ముందస్తు వచ్చినప్పటికే, అంటే 2022 నాటికి మన దేశంలో పర్యాటక రంగం మరింత ప్రోత్సాహం అందించే విధంగా దాదాపు 15 పర్యాటక స్థలాలను సందర్శించాలని చెప్పేసి మన ప్రధాని చెప్పినప్పుడు అప్పటికి కొంతమేర పనులు వేగవంతమవుతున్నాయన్నమాట. ఆ లోపలనే కరోనా వచ్చింది. దీంతో పర్యాటక రంగం అనేది కుదేలైపోయింది. దానిపైన ఆధారపడ్డటువంటి లక్షల మంది జీవితాలు అస్తావ్యస్తమైపోయినాయి అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో పర్యాటకం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందో మనం చూద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2019 నివేదిక ప్రకారం మన జీడిపిలో ప్రయాణ పర్యాటక రంగం అనే వాటా దాదాపు 5% ఉందని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇది 2014 నుంచి 2019 వరకు దాదాపు ఈ 5 సంవత్సరాల్లోనే మన దేశంలో దాదాపు 63 లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన రంగం ఏంటంటే ఈ పర్యాటక రంగంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే 2019-20 మన ఈ ఆర్థిక సంవత్సరాల్లోనే దాదాపు 4 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను, ఉపాధిని కల్పించిన రంగం ఈ పర్యాటక రంగం అన్నమాట. కాబట్టి మన దేశ ఆర్థిక వ్యవస్థకు అలాగే నిరుద్యోగితను రూపుమాపడానికి పర్యాటక రంగం ఏ విధంగా కృషి చేస్తుందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే దీన్ని మరింతగా మెరుగుపరచడానికి అలాగే అపార అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వం కూడా విపరీతమైన చర్యలు తీసుకుంది. దాంట్లో భాగంగా ఇంక్రెడిబుల్ ఇండియా, అతిథి దేవో వంటి ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించిందనమాట. అంటే మన దేశంలో ఉన్నటువంటి పర్యాటక రంగాన్ని ఇంకా ప్రోత్సహించడానికి ఇంక్రెడిబుల్ ఇండియా, అతిథి దేవో వంటి ప్రచారాలు చేపట్టిందనమాట. అలాగే మన దేశంలో స్వదేశీ దర్శన్ పథకం ద్వారా ప్రభుత్వం దాదాపు మన దేశంలో 77 పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా కేటాయించిందనమాట. అంటే మన దేశం వివిధ దేశాలతో పోలిస్తే కొంతమేర పర్యాటక రంగానికి నిధులు సమకూర్చుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బట్ కొంతమేర ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ నిధులు పర్ఫెక్ట్ అభివృద్ధికి పోవట్లేదు. చాలా వరకు అవినీతికి, వివిధ అక్రమాలకు పాల్పడడం వల్ల పర్యాటక రంగం అంతగా అనుకున్నంత సక్సెస్ను సాధించలేకపోతుంది. ఎందుకంటే చూసుకున్నట్లయితే వివిధ పర్యాటక ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన అనేది పర్ఫెక్ట్ లేదు. ఎందుకంటే ఈ దుర్వినియోగం ఎక్కువైపోవడము, మధ్యలో ఉన్నటువంటి రాజకీయ నేతలు అలాగే కాంట్రాక్టర్లు ఒక రకంగా ఒప్పందం చేసుకొని డబ్బులను పంచుకుంటారు తప్ప పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు ముందస్తుగా రావట్లేదన్నమాట. అయితే దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వం చాలా వరకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్లాగే మనం చూసుకోవచ్చు, స్వదేశీ దర్శన్ కిందనే 2020-21 నాటికి బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాల పర్యాటకాన్ని అంటే సర్క్యూట్ని అభివృద్ధి చేయడానికి దాదాపు 1,200 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించిందన్నమాట. ఇది ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రభుత్వాలు పర్ఫెక్ట్గా దాన్ని యూటిలైజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అని మనం అంటే రాసుకోవచ్చు అనమాట. ఈ పరంగా కూడా మనం రాసుకోవచ్చు. అట్లాగే మన దేశంలో చాలా వరకు ఒక పెద్ద మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే వివిధ అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోలిస్తే మన అభివృద్ధి చెందుతున్నటువంటి మన భారతదేశంలో వైద్య ఖర్చులు అనేటివి చాలా తక్కువ అన్నమాట. దాంతో వివిధ దేశాలు మన దేశానికి రావడం, వైద్యం కోసం ఇక్కడ ఖర్చు పెట్టడం వల్ల మన దేశం కొంతమేర ఆదాయాన్ని సముపార్జిస్తుంది అన్నమాట. దీన్నే మనం వైద్య పర్యాటకంగా పిలుస్తాం.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీన్ని ఇంకా వేగవంతం చేయడానికి చాలా వరకు మన దేశానికి విదేశీయులు రావడానికి మెడికల్ వీసాలను ఆ ప్రక్రియను సులభతరం చేసిందన్నమాట. ఇంతకుముందుకు ఈ ప్రక్రియ చాలా కఠినతరంగా ఉండేది, అంటే కొద్దిగా లిమిటెడ్గా ఉండేది అన్నమాట. బట్ ఇప్పుడు ఇది కొంతమేర సడలించింది, నిబంధనలను సరళతరం చేసింది. దీంతో చాలామంది మన దేశానికి రావడానికి ఒక మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే మనకు చూసుకున్నట్లయితే మన దేశంలో అత్యధికంగా పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో కేరళ, అలాగే ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నమాట. అయితే కేరళలో 2018-19లో వరదలు రావడం, అలాగే 2020లో ఇప్పుడు మన దేశమంతా కరోనా వ్యాపించడంతో అక్కడ పర్యాటకం అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ఈ టీకాలు రావడము ఇది కారణంగా కొంతమేర మళ్ళీ పర్యాటకం పుంజుకుంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ 2019లోనే దాదాపు 2 కోట్ల మంది పర్యాటకులు కేరళలో సందర్శించి అక్కడ దాదాపు 4,500 కోట్ల దాకా ఈ ప్రభుత్వం ఓన్లీ పర్యాటకం మీదనే సంపాదించిందంటే పర్యాటకం ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకుంటుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాలు అంటే ఈశాన్య రాష్ట్రాలు చూసుకున్నట్లయితే అక్కడ పర్యాటకం మీదనే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. వివిధ ట్యాక్సుల కంటే పర్యాటకం మీదనే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి పర్యాటకం అనేది మన ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు ఎంతో ముఖ్యమైనదిగా మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇట్లానే మన తెలుగు రాష్ట్రాలు కూడా పర్యాటకాన్ని అభివృద్ధిపరచడానికి కొంతమేర చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే కొత్త పర్యాటక విధానాన్ని అమలులో తీసుకొచ్చిందన్నమాట. దీని ద్వారా నష్టాల్లో ఉన్నటువంటి హోటళ్లకు రుణాలు ఇప్పించడం, అలాగే కొన్ని నెలల పాటు ఈ రుణ చెల్లింపులపై మారటోరియం విధించి, అలాగే ఆ వడ్డీకి ప్రభుత్వాలే పే చేయడం వంటి చర్యలు తీసుకుంటుందన్నమాట. ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఈ పర్యాటక రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి పెట్టుబడులు ఆహ్వానం చేయాలన్నమాట. అట్లా ఆహ్వానం చేసినప్పుడు అప్పుడు మనం ఏమైతుందంటే పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పన పర్ఫెక్ట్ జరుగుతుంది. దీని కారణంగా ఇంకా పర్యాటకానికి ఆస్కారం ఉంటాయన్నమాట. ఎందుకంటే మన దగ్గరకు వచ్చినప్పుడు మన పర్యాటక ప్లేసులు స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛంగా అంటే మంచిగా ఉన్నప్పుడు, క్లీన్గా ఉన్నప్పుడు మాత్రమే చాలామంది రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేయడము, డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేకపోవడము, ఇట్లాంటి కారణాల వల్ల పర్యాటక రంగం పర్ఫెక్ట్గా రాదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ప్రైవేట్ పెట్టుబడులు తీసుకురావడం, అలాగే వివిధ రకాలుగా విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు వచ్చినప్పుడు మన దేశంలో పర్యాటక రంగం అనేది ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మనం ఒకటి చెప్పుకోవచ్చు, ఈ కరోనా సంక్షోభం వల్ల దాదాపు పర్యాటక రంగంపై ఆధారపడినటువంటి 5.5 కోట్ల మంది దాంట్లో 70% వరకు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని చెప్పేసి పర్యాటకానికి సంబంధించినట్టు ఒక సంస్థ నివేదిక ఇచ్చిందన్నమాట ప్రభుత్వానికి. మీరు తొందర చర్యలు తీసుకోండి, లేకపోతే మళ్ళీ నిరుద్యోగులు మారే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక ప్రత్యామ్నాయంగా ఈ పర్యాటక రంగం అని చెప్పేసి మనకు నిరుద్యోగతని తగ్గించడానికి కృషి చేస్తుంది. కాబట్టి మీరు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే ఇంకా చాలామందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పిందన్నమాట. ఈ నేపథ్యంలో ఇంకేం చెప్తుందంటే ఈ అంతర్జాతీయ విమాన రాకపోకలను పునరుద్ధరణ చేయడం, అలాగే ఈ వీసాలు, పర్యాటక వీసాల జారీని సులభతరం చేయడం వల్ల మన దేశంలో పర్యాటకం అనేది ఇంకా రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడున్నటువంటి బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే పర్యాటక రంగంలో 100% పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలను రప్పించే విధంగా నిబంధనలు ఇక్కడ సులభతరం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, అలాగే వ్యక్తిగతంగా కూడా దేశంలో పర్యాటక రంగానికి ఒక మంచి స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మన దేశం అన్ని విధాలా పరిఢవిల్లుతుందని చెప్పేసి చెప్తున్నాను అన్నమాట. ఇది మనకు ఎడిటోరియల్ చెప్పిండు. కాబట్టి ఇది బాగుంది ఎడిటోరియల్, అందరు చదవండి. మనం ఇప్పుడు క్వశ్చన్ పోజ్ చేద్దాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయండి. జై హింద్.